ఒకప్పుడు పేరు వింటే చాలు తలతలలాడి ఆ పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద భవంతులు, దాంతోపాటు మెలమెల మెరిసి మిలీనియర్స్తో కలకల్లాడేది. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధం తర్వాత దుబాయ్ ఘోస్ట్ సిటీగా, అంటే ప్రేతకరణ సంతరించుకుంది. బహుశా ఈ మాట అంటే కాస్త కొంతమంది గుండెలు కాస్త ఇబ్బంది పడచ్చుగాక, కానీ సత్యం. అంకెలతో సైతం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. మిడిల్ ఈస్ట్లో యుద్ధంతో దుబాయ్ నలిగిపోతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అత్యంత సురక్షిత పర్యాటక ప్రాంతంగా, అత్యంత సురక్షితమైన పర్యాటక కేంద్రంలో బాంబుల వర్షం కురుస్తోంది. ఇరాన్ భీకర దాడులకు దుబాయ్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే 70% టూరిస్టులు తగ్గిపోయారు. రోజుకి $600 మిలియన్ వరకు కూడా నష్టం వాటిల్లుతోందని చెప్పి అంచనాలున్నాయి. దీంతో పాటు ఒకప్పుడు విలాసవంతమైన రిసార్ట్లు, ఐకానిక్ షాపింగ్ మాల్స్, అందమైన బీచ్లతో ప్రపంచ యాత్రికులను ఆకర్షించిన దుబాయ్ యుద్ధంతో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. దీంతో ఇంకే ఉంది, భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తోంది. దుబాయ్తో పాటు అబుదాబి కూడా నష్టపోతోంది. తాజాగా అబుదాబిపై రాకెట్ లాంచర్లతో ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ దాడిలో పలువురు మృతి చెందినట్టుగా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. ఇంకొంతమందికి గాయాలయ్యాయి. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఎయిర్పోర్ట్ల మీద దాడి జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE పూర్తిగా కుదేలవుతోంది. అబుదాబి, దుబాయ్ లాంటి కీలక ప్రాంతాలని టార్గెట్ చేసుకుంది ఇరాన్. ఎప్పుడు చూసినా కలకల్లాడుతూ ఉంటుంది. సేఫెస్ట్ ప్లేస్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అసలు దాడులు జరగవు, ఎప్పుడు చూసినా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు అక్కడున్న నేచర్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు వాళ్ళకి దోహదపడుతుంది. అండ్ దాన్ని ఎంజాయ్ చేయడానికి అక్కడున్న వెదర్ని కూడా కాదు, కానీ అక్కడున్న పరిస్థితులని, ఎందుకంటే విలాసవంతమైన లగ్జరియస్ లైఫ్ ఉంటూ ఉంటుంది అనేది మాట్లాడుకునే మాట. కానీ ఇప్పుడు అదే దుబాయ్ ఘోస్ట్ సిటీగా మారిపోయింది. ఎందుకంటే జరుగుతున్న దాడులు 2006 ఇటు పశ్చిమాసియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఈ యుద్ధం కారణంగా దుబాయ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఘర్షణల కారణంగా ఏ స్థాయిలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందంటే పర్యాటక రంగం, అలాగే విమానయాన రంగం, ఏవియేషన్ అండ్ టూరిజం పూర్తిగా కుదేలైపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB పై మిసైల్స్ దాడి జరగడంతో విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమిరేట్స్ లాంటి ప్రధాన ఎయిర్లైన్స్ తమ సర్వీసెస్ని టెంపరీగా రద్దు చేసింది. దీంతో బిలియన్ల కొద్ది డాలర్లు నష్టం వాటిల్లింది. ఇదే కాదు, అండ్ మిడిల్ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ పర్యాటక రంగం, పర్యాటకుల రాక నిలిచిపోయింది. పర్యాటకులు ఏంటి, ఉన్న వాళ్ళే విడిచి వెళ్ళిపోతూ ఉంటే, పర్యాటకులు కాదు అక్కడ ఉన్న వాళ్ళు విడిచి వెళ్ళిపోతున్నారు. అండ్ దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం మరి కాసేపట్లో. మిలీనియర్స్ ఖాళీ చేస్తున్నారు అక్కడ. అండ్ దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించుదాం మరి కాసేపట్లో. అండ్ మనం మాట్లాడుకున్నట్టుగా పర్యాటకుల రాక నిలిచిపోవడం కారణంగా అక్కడ సుమారు $600 మిలియన్ మన కరెన్సీలో చెప్పాలంటే 5,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోయింది అంటూ కూడా అంచనాలు ఉన్నాయి అక్కడ. ఎందుకు అంతేకాదు, అక్కడ లగ్జరియస్ హోటల్స్ క్లోజ్ అయిపోతున్నాయి, మాల్స్ క్లోజ్ అయిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ కుదేలైపోతుంది. వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే క్రమం కదా. అండ్ దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది. అది యుద్ధమయంతో పూర్తిగా పతనం అయిపోతుంది. యుద్ధం కారణంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ ఏకంగా 15% to 20%, అంటే ఒక భూమి కనీసం ఒక $100 ఉంది అనుకుందాం, ఒక చిన్న స్పేస్. నేను అందాజీగా ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. అది ఇప్పుడు $80 లేకపోతే $85 ఉంది. పోనీ $1000 పడి 10,000 అనుకుందాం, పోనీ $1,00,000 అనుకుందాం, పోనీ మినిమంలో మినిమం $1,00,000 అనుకుందాం. ఆ 1,00,000 భూమి కూడా ఇప్పుడు 85,000 నుంచి 90,000 పడిపోయింది. అటువంటి పరిస్థితి ప్రెజెంట్ ఎదుర్కొంటోంది. అండ్ అన్నిటికీ మించి పెద్ద దెబ్బ FDIలు, అంటే విదేశీ పెట్టుబడులు ఉంటాయి కదా, అవి పడిపోయి, అవి కోల్పోయింది. కొత్త ప్రాజెక్ట్స్ రావటం లేదు, విదేశీయులు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఉంటాం కదా, ఇవేవి కూడా లేదు. విదేశీ పెట్టుబడులు ఏవి లేవు. సిటీ బ్యాంక్ కావచ్చు, స్టాండర్డ్ చార్టర్ లాంటి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ సిబ్బందిని తరలించేస్తున్నాయి. అండ్ ఇక్కడ మాట్లాడుకోవాలి, ఎందుకని అమెరికా మీద దాడి చేస్తామని చెప్పి ఇరాన్ అంటోంది. అమెరికా మీద దాడి చేస్తామని చెప్పి ఇరాన్ చెబుతోంది. అమెరికా మీద దాడి చేయడం అంటే అనుకోవచ్చు కాక,
ఈ అమెరికన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టడం, వాటిని మేము టార్గెట్ చేస్తామంటూ ఎప్పుడైతే బెదిరించిందో, సిటీ బ్యాంక్ కావచ్చు, లేకపోతే అమెరికాతో కోఆపరేషన్లోనూ, లేకపోతే అమెరికాతో అసోసియేషన్లోనూ, అమెరికాతో కలిసి పనిచేస్తున్న కావచ్చు, లేకపోతే నేరుగా అమెరికన్లో కావచ్చు, వాళ్ళవి ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా వాటిని పేల్చేస్తోంది, మిజైల్ మీద దాడి చేస్తోంది. దీంతో ఏం చేసే తెలివిగా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇచ్చేసుకున్నాయి, కొన్ని అయితే షట్ చేసేస్తాయి, అంటే మూసేసి వాళ్ళ లొకేషన్స్ని చేంజ్ చేసుకుంటున్నాయి, రిమోట్ లొకేషన్స్ నుంచి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది వాటి గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకొక పెద్ద దెబ్బ ట్రేడ్ ఇన్ లాజిస్టిక్స్. ట్రేడ్ అంటే వాణిజ్యం, లాజిస్టిక్స్ అంటే కనుక ఎగుమతులు దిగుమతులు. షిప్పింగ్ ఖర్చులు ప్రధానంగా ఇక్కడ వినిపించేది. ఎందుకంటే సీ రూట్ నుంచి సముద్ర మార్గం ద్వారా వాళ్లకు వచ్చే సరుకుల మీద ఇన్సూరెన్స్ ప్రీమియం 500% పెరిగిపోయింది. దీనివల్ల దుబాయ్లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంటే సముద్ర మార్గం నుంచి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు పంపించేవి కదా, వాళ్ళు పంపించేవి కావచ్చు, వాళ్ళకి వచ్చేవి కావచ్చు. సో వాళ్ళకు వచ్చే విషయంలో ప్రెసెంట్ వాళ్ళకి వచ్చేవనుకోండి ఇన్సూరెన్స్ బేస్డ్ వస్తాయి కదా, ఎందుకంటే ఏమైనా జరిగితే. సో ఎగుమతులు దిగుమతుల విషయంలో, సో ప్రస్తుతం ఎగుమతుల గురించి మాట్లాడుకుంటే అక్కడి నుంచి పంపించాలంటే ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి ప్రీమియం ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి భారీగా పెరిగిపోయాయి. ఎంతలా పెరిగిపోయాయి అంటే 500% పెరిగిపోయాయి అక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. దీన్ని తట్టుకోలేకపోతుంది దుబాయ్ ఇప్పుడు. అండ్ ఆటోమేటిక్గా ఇది మిగిలిన వాటి మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో ఆటోమేటిక్గా అంతే కదా, అక్కడ ధరల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ధరల ప్రభావాన్ని తట్టుకోవడానికి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తాయి, ప్రజల మీద వేస్తాయి. సో దీంతోపాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, దీని గురించి రోజుల తరబడి మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఇది కేవలం దుబాయ్కి మాత్రమే కాదు, ప్రపంచ చమురు ఆ మార్గాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అత్యంత కీలకమైంది. అది అంతరం ఏర్పడింది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరిగినా కూడా స్థానిక ఎగుమతులు దెబ్బతింటున్నాయి. అండ్ దాంతోపాటు అక్కడ వలసలు కూడా పెరిగిపోయాయి. అండ్ ఈ పాయింట్ చాలా కీలకం. ఎందుకు అంత కీలకం అంటే కనుక ఒక్కసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా యుద్ధమైనంతో విదేశాలకు మిలీనియర్స్ వెళ్ళిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తక్కువ పన్నులు ఉంటాయో అక్కడికి మిలీనియర్స్ వలస వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతోంది. మిలీనియర్స్ను హై నెట్ వర్త్ వ్యక్తులుగా, అంటే HNWI, అంటే హై నెట్ వర్త్ వర్కర్స్గా కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ కావచ్చు, వాళ్ళని అలా గుర్తించడం జరుగుతుంది. HNWI అంటుంటారు, ఆర్థిక సంస్థలు పేరుస్తూ ఉంటాయి. వీళ్ళు కుబేరులకు గమ్యస్థానంగా గల్ఫ్ దేశాలు నిలుస్తూ ఉన్నాయి ఇంతవరకు కూడా. అయితే ప్రస్తుతం దుబాయ్ కావచ్చు, UAEలో పన్ను తక్కువ ఉండడం కారణంగా మిలీనియర్స్ అక్కడికి వలస వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైపోయింది అక్కడ. దీంతో ఏమవుతోంది,